వింత భక్తులు. పాండురంగ విఠల స్వామికి భక్తులంటే మహా ఇష్టం. భక్తులు అంటే మనుషులే కాదు, జంతువులు, పక్షులు, పురుగులు, వీటిలో ఏవి కాస్త భక్తి కనపరిచినా సరే ఆయన సంతోషించి వాటిని అనుగ్రహిస్తాడు. ఒక మాట ఆయన తాను అంతకు ముందు గోపకుమారుడై పుట్టి ఉన్న రోజుల్లో అలవాటు అయిన పిల్లన క్రోవిని బుదుకుందామని బుద్ధి పుట్టి మురళి తెచ్చి హాయిగా వాయించటం మొదలెట్టాడు. ఆ గానం వినేటప్పటికీ చుట్టుపక్కల ఉన్న ఆవులన్నీ ఆనందంలో మునిగిపోయాయి. అందులో ఒక ఆవు ఆ ఆనందంలో పరవశమైపోయి దాని పాలు చేపు వచ్చాయి. ఎవరూ పెతక్కుండానే అవి ధారలు గట్టి కురిశాయి. అంతలో ఒక పెద్ద గాలి వేసి ఆ పాల నొరగలో రవంత తుంపరపోయి పాండురంగస్వామి శిరస్సు పైన పడింది. ఆ ఆవు భక్తి పారవస్యం వల్ల చేపు వచ్చి పాలు కురిపించటం కనిపెడుతూనే ఉన్నాడు పాండురంగడు. పాల చుక్క తన శిరస్సుపై పడ్డంతోనే అదే ఒక గొప్ప సేవగా తలిచి ఆ దేవుడు ఆ ఆవును తనకున్న గొప్ప భక్తులందరిలోనూ ఒకదానిగా చేర్చుకున్నాడు. పాండురంగని ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక రావి చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఒకనాడు అర్చకుడు పాండురంగ స్వామి కోసం అత్తెసరు అన్నం తెచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయాడు. స్వామి ముందు పడ్డ మెతుకులు తిందామన్న ఆశతో కాకి బాణానికి మళ్ళీ వేగంగా వచ్చి స్వామి ముందు వ్రాలింది. ఆ వేగం వల్ల పుట్టిన గాలి మూలాన స్వామి ముందున్న దుమ్మంతా ఎగిరిపోయి తుడిచినట్లే పాండురంగనికి సంతోషం కలిగింది. నా ముందున్న దుమ్మంతా చీపురు పుచ్చుకుని చిమ్మినట్లు పోగొట్టావు గనుక నిన్ను నా భక్తులలో ఒకణ్ణిగా చేర్చుకుంటానని కాకిని కూడా తన భక్తులతో చేర్చుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక హంస వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వచ్చి స్వామి సమీపంలో ఉన్న సరస్సులో తృప్తి తీరా ఈతలాడింది. ఆ తర్వాత స్వామి వద్దకు వచ్చి రెక్కలు టపటపా కొట్టుకుంది. ఆ నీళ్లన్నీ అక్కడ నేల మీద పడి నేల శుభ్రంగా తుడిచినట్లయిపోయింది. కాకి తుడిచేసింది, నీవు నీళ్లు చల్లావు కనుక నిన్ను కూడా కాకితో పాటే నా భక్తుల్లో చేర్చుకుంటానన్నాడు పాండురంగడు. కాకి తుడిచింది, హంస నీళ్లు చల్లింది, ఇంకెవరైనా వచ్చి మొగ్గు పెడితే బాగుండును అని పాండురంగ స్వామి అనుకుంటూ ఉంటే ఒక చిలుక ఎగిరి వచ్చి స్వామి పక్కన వేలాడే ఒక దండె మీద వాలింది. ఆ చిలుకను ఒక అమ్మాయి పెంచుకుంటూ ఉండేది. ఆనాడేం బుద్ధి పుట్టిందో కానీ ఆ చిలుక ఆ అమ్మాయి గూట్లో దాచుకుని ఉంచుకున్న ఒక ముత్యాల హారాన్ని ముక్కును కరుచుకొచ్చింది. ఆ హారాన్ని దండెం మీద కాళ్ళ క్రింద నొక్కి పట్టి తన కరుకు ముక్కుతో పుటుకు పుటుకు 4 పోట్లు పొడిచేటప్పటికీ హారం తెగిపోయి ముత్యాలు స్వామి సన్నిధిని చిందరవందరగా పడ్డాయి. ఉత్తుత్తి ముగ్గు కాక నా ఇంట ముత్యాలతో ముగ్గులు పెట్టావు చిలక, కనుక కాకి హంసలకు మళ్ళీ నేను నిన్ను కూడా అనుగ్రహిస్తున్నాను అన్నాడు విఠలుడు. ఆ తర్వాత అక్కడికి ఒక ఎలుక పిల్ల పరిగెత్తుకొచ్చింది. వెనకాలే దాన్ని పట్టుకుందామని ఒక పాము తరుముకొచ్చింది. స్వామిని చూసేటప్పటికి ఆ పాము ఎలుక మాట మరిచేపోయింది. పాండురంగడంటే ఆ పాముకు అంత భక్తి. స్వామి ముందు ఎవరో తుడిచి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టారు, కానీ దీపం పెట్టారు కారు అనుకుంది. పాము నెత్తి మీద మాణిక్యం ఉంటుందని మీరు విన్నారు కదూ. ఆ పాము పడగ ఎత్తి స్వామి సన్నిధిని నిలబడేటప్పటికీ దీపం కన్నా ఎక్కువ కాంతితో ప్రకాశిస్తున్న ఆ మాణిక్యం మూలాన్ని అక్కడ చీకట్లన్నీ పోయి వెలుగుతొచ్చింది. సర్పరాజా, నువ్వు కూడా నా భక్తులలో చేరేవు అన్నాడు స్వామి. మరి కాసేపటికి ఆ దారినే తేనెటీగలు కొన్ని గుంపులు గుంపులుగా చేరిపోతున్నాయి. వాటిల్లో ఒక్క ఏకమటుకు ఆగి స్వామి పాద సన్నిధిని ఉన్న ఒక పువ్వు మీద వ్రాలి అందులో స్వామి యొక్క పాదతీర్థంతో కలిసి ఉన్న మకరందాన్ని త్రాగింది. మహాభక్తులు, మునులు పాదతీర్థం కోసం ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ముందుకొస్తారు. అటువంటి పవిత్రమైన తీర్థాన్ని ఆ తేనెటీగ త్రాగింది గనుక స్వామి దానిని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు. ఈ విధంగా అవన్నీ కూడా పాండురంగని భక్తులైనాయి. ఆ ఆవు చాలా కాలం బ్రతికి మొసలి పండై ఆఖరికి ప్రాణాలు విడిచేసింది. తర్వాత జన్మలో మళ్ళీ ఆవై పుట్టకుండా పాండురంగని దయ వల్ల ఒక విష్ణు భక్తుడికి కుమార్తె అయి పుట్టింది. ఆ విష్ణు భక్తుడు ఆ అమ్మాయికి సుశీల అని పేరు పెట్టాడు. ఆ పేరుకు తగ్గట్టే ఆమె చాలా మంచిది. ఆమె పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఎంత మంచిదో ఆమె మొగుడు అంత చెడ్డవాడు, ఉత్త నీచుడు.
డబ్బు కోసం ఎలాంటి కక్కుర్తి అయినా సరే పడేవాడు. తినడానికి సరిపోయేది ఉన్నా ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బేద బ్రాహ్మణ్ణి, పిల్లకి పెళ్లి చేసుకోవడానికి డబ్బు లేదు అని యాచించేవాడు. పోనీ ఆ యాచించి తెచ్చిందైనా కడుపు నిండా తినేవాడా? పాతర్లేసి దాచు కూర్చునేవాడు. అంత లోభి. పైగా ఏదో ఒక వంక పెట్టుకుని సుశీల్ని కొడుతూ ఉండేవాడు. కానీ ఆమె మాత్రం ఎవరితోటి చెప్పుకునేది కాదు, ఓర్చుకునేది. అతని సంగతి తెలిసిన బంధువులు ఎవ్వరూ వాళ్ళింటికి భోజనానికి దిగేవాళ్ళు కారు. ఒకవేళ తెలియని వారెవరైనా వస్తే సుశీల భర్త, అయ్యో మాకు మైల వచ్చింది అని చెప్పి పంపేసేవాడు. కానీ సుశీలకు మాత్రం ఇది కష్టంగా ఉండేది. ఏమంటే ఆవిడకు అతిథులంటే చాలా గౌరవము, భక్తిను. అన్నం పెట్టమంటూ వచ్చిన అభ్యాగతులు కేవలం ఆ విష్ణుమూర్తితో సమానులని ఆమె నమ్మకం. కానీ తన భర్త ఒప్పుకోనప్పుడు ఏం చేస్తుంది? తన దయ వల్ల ఆవుకు మనిషి జన్మ వచ్చిన భర్త దుర్మార్గుడు అవటం వల్ల సుఖపడలేకపోతున్నదన్న సంగతి పాండురంగస్వామికి తెలిసి సుశీలను కటాక్షించటం కోసం ఒకనాడు ఒక బడుగు రూపంలో వచ్చాడు. అప్పుడు ఆమె భర్త గ్రామంలో లేడు. సుశీలకు అతిథులంటే ఉన్న గౌరవాన్ని పరీక్షించటానికి ఇదే సమయం అని ఆలోచించి ఆ బ్రహ్మచారి ఇంటి లోపల ఉన్న సుశీలను పిలిచి, అమ్మా, ఆకలి వేస్తోంది, పట్టెడు అన్నం ఉంటే పెట్టు అని అడిగాడు. ఆమె, ఉండు నాయనా, ఒక్క నిమిషంలో వండి వడ్డిస్తాను అంది. అబ్బెబ్బే, నువ్వు వండేదాకా నేనెక్కడ ఆకగలను? సద్ది కుండలో సద్ది అన్నమైనా సరే ఉంటే పెట్టు. పెట్టి సద్ది అన్నం పెట్టడమేమిటి? పెడితే నాకు పాపం, తింటే నీకు పాపం అంటావేమో. నువ్వేమీ సందేహించకు. నా ఆకలి తీరిస్తివా 3 లోకాలను తృప్తిపరిచినట్లే. ఇంకా నాకు వచ్చే పాపం మాటన్నావు, జపం చేసి పోగొట్టుకుంటాను అని ఆమెను తొందర పెట్టాడు. పాపం ఆమె ఏం చేస్తుంది? పీట వేసి అరిటాకు పరిచి సద్దికొండ తెచ్చి వడ్డించుకోమని పెట్టి వెళ్ళింది. ఆమె మళ్ళీ వచ్చి చూసేటప్పటికీ ఆ కపట బ్రాహ్మణ బడుగు కొండలో ఉన్నదంతా వడ్డించుకుని ఆకులో ఒక్క మెతుకైనా మిగిల్చకుండా అన్నమంతా తినేశాడు. అమ్మా, ఇంకా ఆకలి తీరలేదు. ఆ కొండలో అడుగున ఆ పక్కలను అంటి పెట్టుకునేవైనా మెతుకులున్నాయేమో చూడు అన్నాడు. ఆమె వెతికి చూసింది, కానీ కొండలో ఒక్క మెతుకు కూడా మిగల్లేదు. 3 రోజుల నుంచి ఏ పూట కాపూట వండుకోవటం, భర్త ఊళ్ళో లేడు గనుక ఆమెకు అన్నం నోటికి సహించకపోవటం, అదంతా ఆ తరవాణి కొండలో వేయటం జరిగింది. ఆ అన్నమంతా ఒక్క మాటుగా ఆ పొట్టివాడు తినేశాడు అంటే ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంకా చిత్రం ఏమిటంటే అదంతా తిన్నా కూడా అతని ఆకలి తీరలేదు. నిలబడి ఆలోచిస్తే ఏం లాభమని చెప్పి పొయ్యి మీద కాగుతోన్న చిక్కటి పాలు తెచ్చి తాగమంది. తాగేశాడు, కానీ ఆకలి తీరలేదు. ఇంకా ఏమైనా ఉంటే తెచ్చి వడ్డించు అన్నాడు. అప్పుడు సుశీలకు జ్ఞాపకం వచ్చింది. భర్తకిష్టమైన మినపసున్ని, చెక్కిలాలు, చెగోడీలు మొదలైన పిండి వంటలు కొన్ని భర్త ఊరుకెళ్లక పూర్వమే చేసి ఇచ్చింది. ఆ లోపి మగడు ఆ వంటలు ఒక్క మాటుగా తినేస్తే అయిపోతాయేమోనన్న భయం కొద్దీ కొంచెమే తిని సుశీలకైనా పెట్టకుండా మిగిలినవన్నీ కుండలలో దాచి అటక మీద పెట్టుకుని వెళ్ళాడు. అవి తెచ్చి పెడితే ఈ పిల్లవాని ఆకలి తీరుతుందేమో. భర్త వచ్చి ఆ మినపసున్ని అవి లేకపోవటం చూస్తే మండిపడి తనని చావ కొడతాడని తెలుసుండి కూడా ఆమె ఆ అతిథిని అర్థాకలితో పంపటం ఇష్టం లేక పిండి వంటల్ని కిందికి దింపి ఆ పిల్లవానికి వడ్డించింది. వడ్డించటం తడవుగా విస్తరి ఖాళీ చేసేశాడు ఆ దొంగ అతిథి. పోనీ అప్పుడైనా విస్తరి వద్ద నుంచి లేవచ్చా? ఓహో, ఇంకా ఏమైనా ఉంటే తే అన్నాడు. అప్పుడు సుశీలకు అంతా అర్థమయ్యింది. ఈ వచ్చినవాడు పైకి పొట్టిగా చిన్న బిడ్డలా కనపడుతున్నాడే కాని నిజంగా ఇతను పిల్లవాడై ఉండడు. నన్ను కటాక్షించటానికి వచ్చిన ఆ పాండురంగ స్వామి అయి ఉండాలి. కానీ ఈ స్వామి ఆకలి నేనెలా తీర్చగలను అనుకుంది. ఆమెలా ఆలోచించుకుంటుంటే ఆమెకు ఉపాయం తట్టింది. స్త్రీలకు అగ్నిహోత్రుడు తండ్రి లాంటివాడు. ఇలాంటి సమయాల్లో ప్రార్థిస్తే ప్రత్యక్షమై సాయపడతాడు అని. ఆమె తక్షణమే అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. ఆయన ఒక్క క్షణంలో ఆ ఇంటిని అన్నపు రాసులతో, కూరలతో, పులుసులతో, పచ్చళ్లతో, పప్పులతో, వడియాలతో, అప్పడాలతో, ఒకటేమిటి అన్ని రకాల భోజన పదార్థాలతోటి, పిండి వంటలతోటి నింపేశాడు.
అప్పుడు పాండురంగ స్వామి తన వామన రూపం వదిలేసి నిజ రూపంలో సుశీలకు ప్రత్యక్షమయ్యాడు. సుశీల, నువ్వు మహాపతివ్రతవు, అందుకే అగ్నిదేవుడు కూడా నీకు సాయపడ్డాడు. నీ పాతివ్రత్యానికి అతిథి భక్తికి మెచ్చుకున్నాను, వరం కోరుకో అన్నాడు. స్వామి, నాకు మోక్షం ఇయ్యి అని కోరుకుంది సుశీల. అది విని పాండురంగ స్వామి, మోక్షమా? మోక్షం ఎలాగూ ఇస్తాను, ఈలోగా ఈ సంసార సౌఖ్యమంతా అనుభవించి కొడుకులు మనుమలు మునిమనుమలు ఎత్తేక మోక్షం సంపాదించుకుందువు గాని అన్నాడు. స్వామి, నాకింతవరకు ఒక్క కుమారుడైనా కలగలేదు, మనమలు మునిమనుమలు అంటారేమిటి అంది సుశీల. ఒక్కడే కాదు, నీకు 5 కుమారులు పుడతారు. ఆ 5 కూడా పూర్వజన్మలో నా భక్తులే అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. నీ పూర్వజన్మలో నువ్వు ఆవువి, భక్తురాలివి కావటం వల్ల నీకు ఈ జన్మ వచ్చింది. నీలాగే ఒక కాకి, హంస, చిలక, పాము, తేనెటీగ నాకు భక్తులయ్యాయి. ఆ 5 నీకు కొడుకులే పుడతారు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. పాండురంగడు పోతూ పోతూ సుశీలకి మరో ఉపకారం కూడా చేశాడు. ఆమె భర్త ఒత్త పిసినారి, నీచుడు, దుర్మార్గుడు అని కదూ చెప్పాను. పాండురంగ విఠలుడు ఆ మహాపతివ్రతకు సంసారం సుఖంగా ఉండటం కోసమని ఆమె మగని స్వభావమే మార్చివేశాడు. ఊరు నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికే ఆ లోపెల్లా గొప్ప దాతగా మారిపోయాడు. అబద్ధాలు చెప్పటం, యాచించటం మొదలైన పనులన్నీ మానేసి ఖరానా మనిషి అనిపించుకున్నాడు. ఇంట్లో పెత్తనమంతా సుశీలదే. ఇప్పుడు కొట్టడం తిట్టడం మచ్చుకైనా లేదు. అప్పటి నుంచి వాళ్ళ సంసారం ఎంతో సుఖంగా గడిచింది. క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 5 కొడుకులు పుట్టారు. ఆ కొడుకులకు కొడుకులు, ఆ కొడుకులకు కూడా కొడుకులు పుట్టేదాకా బ్రతికుండి ఆఖరికి సుశీల భర్తతో పాండురంగ స్వామి వద్ద మోక్షాన్ని పొందింది. కథ సమాప్తం. గుర్రం గుడెక్కింది. దొరలు మన దేశం వచ్చిన కొత్తలో వాళ్ళు ఊళ్ళో అడుగు పెట్టడానికి పల్లెటూరి ప్రజలు ఒప్పుకునేవారు కాదు. ముఖ్యంగా అగ్రహారాల్లో బ్రాహ్మణులు సుతరాము వాళ్లను రానిచ్చేవాళ్లు కాదు. ఎందుకంటే దొరలు అనగా సీమదేశం నుంచి దిగిన మ్లేచ్చులని, వాళ్ల సంపర్కం తగిలితే తమ ప్రదేశం మైలపడిపోతుందని కాబోలు వాళ్ల ఉద్దేశం. అటువంటి చాదస్తపు కాలంలో దొరలు కలెక్టర్లుగా, జడ్జీలుగా, పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా బస్తీలకు వచ్చి చేరుకునేవారు. ఉద్యోగరీత్యా చిన్న చిన్న గ్రామాలలో కూడా వారు మకాన్ చేయవలసి వచ్చేది. ఆ విధంగా మకాన్ చేసిన దొరలకు ఎదురు చెప్పడం అంటే పల్లెటూరి వాళ్లకు భయంగా ఉండేది. అలా భయపడకుండా ఉండేవాళ్లు గోదావరి జిల్లా కోనసీమలోని పేరూరు ద్రావిడులు. వారు దొరలను కాదు కదా, దొరలను పుట్టించిన బ్రహ్మను కూడా లక్ష్యం చేయరన్నమాట. అంతటి ప్రతిభ, పలుకుబడి గల ఆ పేరూరు ద్రావిడులు ఏ పేచీలు వచ్చినా వాళ్లలో వాళ్లే తగవలు పరిష్కారం చేసుకునేవారు. అంతేగాని కోర్టులకు గిట్టులకు తిరిగి పిరికి పందలు అనిపించుకునేవారు కాదు. ఒకసారి పేరూరులో ఒక నేరం జరిగింది. అప్పటికే దొరలు కలెక్టర్లుగా వచ్చి పల్లెల్లో మకాన్ చేసి నేర విచారణ చేయటం విరివిగా సాగుతూ ఉంది. అన్ని పల్లెలకు వచ్చినట్టుగానే విచారణ కోసం పేరూరులో మకాం పెడదామని ఒక కలెక్టర్ గుర్రం ఎక్కి నౌకర్లతో సహా బయలుదేరాడు. కలెక్టర్ గారు తమ ఊరి పొలిమేరకు వచ్చారనే వార్త పేరూరు ద్రావిళ్లకు తెలిసింది. వెంటనే వారిలో హేమాహేమీలు కొంతమంది ఊరి వెలుపల కలెక్టర్ గారి వద్దకు వెళ్ళి, అయ్యా దొరగారు, పరాయి దేశస్థులు అగ్రహారంలో ప్రవేశించటానికి వీలు లేదని మా పెద్దలు ఏర్పాటు చేశారు, కనుక మా గ్రామ మర్యాద తమరు పాటించాలని కోరుతున్నాము అంటూ వినయపూర్వకంగా చెప్పారు. దొరగారు అధికార గర్వంతో విని విననట్లు నటించి నవ్వేసి ఊరుకున్నారు. ఎన్ని విధాలు చెప్పినా వాళ్ల మొర దొరగారికి చెవికెక్కినట్టు కనిపించలేదు. మరికొంచెం సేపటికల్లా కలెక్టర్ గారు ఊళ్ళో దిగారు. దేవాలయం పక్కనే వేయబడిన డేరాలో ప్రవేశించి నేర విచారణ ప్రారంభించారు. 2-3 రోజులు విచారణ జరిగింది. కలెక్టర్ గారి గుర్రాన్ని బంట్రోతులు డేరా వెనక పక్కన కట్టి పెడుతూ ఉండేవారు. 3వ రోజున కలెక్టర్కు తగిన ప్రాయశ్చిత్తం చేయాలనుకుని ద్రావిడులు నిశ్చయించారు. ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా
వారు నడుములు బిగించి ఒక్కొక్కరు ఒక్కొక్క గడ్డి మోపు చొప్పున అంచీల మీద తెచ్చి గుడికి దాపుగా ఏటవాలుగా చక్క మెట్లు కట్టినట్టుగా గుడి మండపం మీది వరకు పేర్చి అమర్చారు. తర్వాత గుర్రాన్ని కట్టిన చోటు నుంచి గుడి పైదాకా వారు పేర్చిన ఆ మోపుల మీద నవనవలాడే పచ్చగడ్డి ఒత్తుగా చల్లి ఆ తర్వాత గుర్రానికి కట్టిన తాడు కాస్త తొలగించి వేశారు. గుర్రం ఆ పరకలను అందుకుంటూ ఒక్కొక్క అడిగే వేసుకుంటూ ఆ మోపుల మీద నుంచి సులువుగా గుడి మీదకి ఎక్కిపోయింది. తక్షణమే ఎవరు తెచ్చిన మోపు వారు తీసుకుని ఇళ్లకు పట్టుకుపోయారు. తెల్లవారింది. దొరగారి గుర్రం పోయిందంటే పోయిందని ఊరంతా గల్లంతుగా ఉంది. ఏమిరా ఇంత జాగ్రత్త అంటూ దొర నౌకర్లను చాడామాడా తిట్టాడు. నౌకర్లు కంగారుతో గ్రామమంతా చుట్టి వచ్చారు. కానీ గుర్రం ఎక్కడా ఆగుపడలేదు. ఇంతలో పచారు చేస్తున్న దొరగారికి ఏమీ తోచక స్వయంగానే వెతకడానికి బయలుదేరారు. కొంచెం దూరం పోయేసరికి యజమాని కంటపడగానే గుడి మీద ఉన్న గుర్రం సకిలించింది. దొరగారు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. గ్రామస్తులంతా క్షణంలో మోగేశారు. వాళ్ళంతా విస్తుపోయి చూస్తూ గోల చేస్తున్నారే గాని గుర్రం గుడి ఎందుకు ఎక్కింది, ఎలా ఎక్కింది అనే ప్రశ్న ఒక్కళ్లకు తట్టనే లేదు. అప్పుడు ఆ గుంపులో నుంచి ఒక ముసలి బ్రాహ్మడు ఒత్తికించుకుంటూ దొరగారి వద్దకు వచ్చి, బాబు వద్దండి అని మొదట్లోనే మేము మొరపెట్టుకుంటే విన్నారు కాదు. పైగా దేవాలయం దగ్గరే బస చేశారు. ఇటువంటి అప్రాచ్యపు పనులు మా దేవుడు సహిస్తాడనుకున్నారా? మా దేవుడికి ఇప్పుడు కోపం వచ్చింది. అందుకనే మీ గుర్రాన్ని గుడి ఎక్కించేశాడు. ఇప్పుడైతే పోయిందేమిటి? శరణు అన్న వాళ్లను క్షమిస్తాడు మా దేవుడు. ఆయన కరుణిస్తే మీ గుర్రం మళ్ళీ మీకు దక్కుతుంది. కనుక దేవునికి సాష్టాంగపడి మొక్కుకోండి అన్నాడు. దొరగారికి మాట నచ్చింది. ఆ వృద్ధ బ్రాహ్మడు చెప్పినట్టుగా దేవుణ్ణి ప్రార్థించారు. ఈ విధంగా దొరగారు చతుస్సాగర పర్యంతం చెప్పుకున్న తర్వాత ఆయనతో ద్రావిడ బ్రాహ్మలు, మీరు నిశ్చింతగా ఉండండి, మీ గుర్రానికి వచ్చిన పర్వాలేదు అని అభయం ఇచ్చారు. ఆ రాత్రికి రాత్రి గడ్డి మోపులు మెట్లుగా పేర్చి మునుపు ఏ విధంగా గుర్రాన్ని గుడి ఎక్కించారో అలానే చేమ చిటుక్కుమనకుండా మళ్లీ దాన్ని భద్రంగా కిందికి దింపి యథాస్థానంలో డేరా వెనుక గొంజకు కట్టివేశారు. మర్నాడు తెల్లవారేసరికల్లా తన గుర్రం సురక్షితంగా మకాంలో ఉండటం చూసి కలెక్టర్ గారు ఉప్పొంగిపోయారు. ఆనాటి నుంచి పేరూరు ద్రావిడులంటే దొరగారికి గౌరవము, ఆ ఊరి దేవుడంటే భక్తి విశ్వాసాలు ఏర్పడినాయి. స్వామి ధూపదీప నైవేద్యాలకు గాను 10 ఎకరాల భూమి పట్టా కూడా రాసి ఇచ్చాడని ప్రజలు చెప్పుకుంటారు. ఆనాటి నుంచి ఆ ఊళ్ళో ఎవరైనా ఒక కోడని పని తలపెట్టి ఎదటి వాళ్ళు ఆ పని చేయవద్దు అన్నప్పటికీ మొరాయించి చేయబోతే గుర్రం గుడెక్కేను జాగ్రత్త అంటూ ఉండేవారు. ఈ విధంగా ఆ సామెతల ఆనాడు పేరూరులో పుట్టి క్రమక్రమంగా దేశమంతటా వాడుకలోకి వచ్చిందట. కథ సమాప్తం. బేతాళ కథ. దేవుణ్ణి నమ్మనివాడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏమాశించి ఇంత కష్టసాధ్యమైన పనికి పూనుకున్నావో, ఏ నమ్మకం నిన్ను ఇటుగా నడిపిస్తోందో నాకు తెలియటం లేదు. కానీ ఈ నమ్మకాలన్నవి 100% శాశ్వతం కావు, కాకూడదు కూడా. నమ్మకాలు మార్చుకోలేనివాడు ఎక్కడున్నవాడు అక్కడే ఉండిపోతాడు. కాలానుగుణంగా సమయానుకూలంగా తనని తాను మార్చుకున్నవాడు తర్వాతి కాలానికి ఆదర్శప్రాయుడవుతాడు. అది మంచికో చెడుకో తర్వాతి విషయం. అలా తన నమ్మకాలను మార్చుకున్న ఓ చక్రవర్తి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కోసల సామ్రాజ్యాన్ని చంద్రగుప్తుడనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. కోసల సామ్రాజ్యం ఎంత విశాలమైనదో అంత సంపన్నమైనది కూడా. సహజ సంపదలు సమృద్ధిగా ఉన్న ప్రాంతం కావడము, ప్రజలంతా కష్టించి పనిచేసే తత్వం గలవారు కావటము చేత ఆ రాజ్యం దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. అంత పచ్చగా ఉన్న సామ్రాజ్యం మీద, అక్కడి ప్రజలు సృష్టించుకున్న సంపద మీద పొరుగు రాజ్యాల కన్ను ఉండటం
అలాంటి వాళ్ళు శత్రువులుగా పరిణమించటం సహజం. తమ రాజ్యానికి ఎంతమంది శత్రువులు ఉంటారో తెలిసిన చంద్రగుప్తుడు రాజ్య పరిరక్షణ విషయంలో ఎప్పుడూ ఏమరుపాటుగా ఉండడు. అందువల్లనే ఆ రాజ్యానికి పటిష్టమైన సైనిక వ్యవస్థ, లక్షల సంఖ్యలో సైన్యము ఉన్నారు. ఎప్పుడూ యువరక్తంతో సైన్యం ఉరకలేస్తూ ఉండేలా ఎప్పటికప్పుడు నవయువకుల్ని సైన్యంలో చేర్చుకోవడము, వాళ్ళకి చక్కగా అన్ని విషయాల్లోనూ శిక్షణ ఇచ్చి సుశిక్షితులైన సైనికులుగా తయారు చేయటము జరుగుతూ ఉంటుంది. నిజానికి ఆ బలమైన సైనిక వ్యవస్థని చూసే ఏ శత్రు రాజ్యము కోసల రాజ్యం మీదకి దండెత్తే సాహసం చేయటం లేదు. అందువల్లనే చాలా ఏళ్లుగా ఆ రాజ్యం యుద్ధం ఎరగదు. రోజులు అలా గడుస్తూ ఉండగా ఒకనాడు వేగుల వాళ్ళు తెచ్చిన సమాచారం కోసల సామ్రాజ్యం మొత్తాన్ని ఒక్కసారిగా వణికించింది. విజయవర్ధనుడనే రాజు ఒకడు తన అపార సైన్యంతో విశాల భరతఖండం మొత్తాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఒక్కో రాజ్యాన్ని జయించుకుంటూ ప్రస్తుతం కోసల రాజ్యం దిశగా సాగుతూ వస్తున్నాడని, ఇంతవరకు అతని చేతిలో ఓటమి పాలైన వాళ్ళు, యుద్ధం చేయకుండా లొంగిపోయిన వాళ్ళు తప్ప అతనిపై గెలిచిన వాళ్ళు ఒక్కరూ లేరని వేగులు తెచ్చిన సమాచారం. దాంతో రాజ్యమంతా అప్రమత్తమయ్యింది. ముంచుకొస్తున్నది యుద్ధం గనుక యుద్ధ ప్రాతిపదిక మీద సకల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు మొదలయ్యాయి. మహామంత్రి మహాదేవుడు సైన్యాధ్యక్షుడు వీరభద్రుడిని పిలిపించి, యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ తరుణంలో అన్నింటికన్నా ముఖ్యం క్షేత్రస్థాయిలో యుద్ధం చేసే సైనికులే. వాళ్లలో దేశభక్తిని, శత్రువుని చీల్చి చెండాడి దేశాన్ని రక్షించుకోవాలనుకునే కసిని, తపనని, విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలన్న తెగువని నింపాలి. ఆ ప్రయత్నాల్లో ఉండండి అన్నాడు. దేశభక్తి విషయంలో మన సైనికులకెవ్వరూ సాటిరారు మంత్రివర్య. కాకపోతే ఎందుకో మన సైనికులు భీరువులయ్యారని అనిపిస్తోంది. సైన్యాధ్యక్షుడు చెప్పిన మాటలకి మంత్రి ఉలిక్కిపడ్డాడు. ఇలాంటి సమయంలో అలాంటి స్థితి ఎంత ప్రమాదం! అదేమిటి వీరభద్ర, సైన్యం అంటే యుద్ధం వచ్చినప్పుడు బయటికి తీసి వాడుకునే వస్తువు కాదు. ఎప్పటికప్పుడు రేపే యుద్ధం అన్నంతగా సర్వసన్నద్ధమై ఉండాలి. అలాంటిది నిజంగా యుద్ధం ముంచుకొస్తున్న ఈ సమయంలో ఇలాంటి మాటలేమిటి అన్నాడు మంత్రి. క్షమించాలి, దానికి ఎలాంటి మాట వాడాలో తెలియని స్థితిలో ఆ పదం వాడాను తప్ప నిజంగా మన వాళ్ళు భీరువులయ్యారని కాదు. విజయవర్ధనుడి విజయాలు, పెద్ద పెద్ద రాజ్యాల అపజయాల వార్తలు వాళ్లలో భయం పెంచాయని అనుకుంటున్నాను. అలాని వాళ్ళు యుద్ధానికి వెళ్లకుండా పారిపోయే పిరికివాళ్ళో, యుద్ధంలో తేలిగ్గా లొంగిపోయే బలహీనులో కాదు. నిజమే, కానీ శత్రువుని గెలవాలంటే వాడి మీద ముందు మనసులో గెలవాలి. తర్వాత నిజంగా వాడిని గెలవటం సులభం. అలాగాక ముందు మానసికంగా ఓడిపోయిన వాడు శత్రువుని ఎన్నటికీ గెలవలేడు. అవును మంత్రివర్య, కనుకే సైన్యంలో స్ఫూర్తిని నింపేలా ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం. త్వరలోనే మంచి వార్తతో మీ ముందుంటాను అన్నాడు వీరభద్రుడు సెలవు తీసుకుంటూ. ఇది జరిగిన నెల రోజుల తర్వాత వీరభద్రుడు మంత్రి మహాదేవుణ్ణి కలిశాడు. ఏమైంది, ఎంత దాకా వచ్చాయి మీ ప్రయత్నాలు అడిగాడు మంత్రి వీరభద్రుడిని. సఫలమయ్యాయి మంత్రివర్య. శుభం, ఎలా సాధించారు ఉత్సుకతతో ప్రశ్నించాడు మంత్రి. జెండాపై కపిరాజు విజయానికి చిహ్నం కదా మంత్రివర్య. భారత యుద్ధంలో విజయుడికి విజయాన్నందించిన ఆ పతాకం వెంట ఉంటే విజయలక్ష్మి మననే వరుస్తుందని జ్యోతిష బ్రహ్మ విశ్వనాథ శాస్త్రి గారు చెప్పారని చెప్పి సైన్యంలో ఉత్సాహం నింపాను. ఇప్పుడు ఆ జెండాల సాక్షిగా మన సైన్యం నిత్యం యుద్ధ కళలని రెట్టించిన ఉత్సాహంతో సాధన చేస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు సర్వం సిద్ధం. కానీ ఇంకా ఈ కాని ఏమిటి ఒకంత కోపంగానే అన్నాడు మంత్రి. సైన్యంలో ఆశించిన ఫలితమైతే వచ్చింది, కానీ ఆ పని ఎంత అనాలోచితంగా చేశానో నాకు రాజధానిలో అడుగుపెట్టాకే అర్థమయ్యింది అని కలవరపడుతూ అన్నాడు సైన్యాధ్యక్షుడు. ఏమైంది? నా భయమంతా మన ప్రభువుల గురించే. పరమ నాస్తికుడైన ప్రభువులు రేపు యుద్ధరంగంలో దైవ సంబంధమైన చిహ్నాలను అనుమతించకపోతే
మధ్యలోనే ఆపేసిన వీరభద్రుడి మాటల ఆంతర్యమేమిటో పూర్తిగా అర్థమైంది మంత్రికి. ఎందుకంటే చంద్రగుప్తుడు నాస్తికుడు. దేవుడు కావచ్చు, మరొకటి కావచ్చు, కంటికి కనిపించని వాటి మీద నమ్మకాలు పెట్టుకున్నవాడు బలహీనుడవుతాడు, స్వశక్తిని నమ్ముకున్నవాడు మరింత శక్తిమంతుడవుతాడు అంటాడు ఆయన. తన అభిప్రాయాలు ప్రజల మీద రుద్దకుండా ఎవరి నమ్మకాలు వాళ్ళవని వదిలేసినా రాజరిక వ్యవహారాల్లోనూ పరిపాలనా సంబంధ విషయాల్లోనూ అంతా ఆయన అభీష్టం మేరకే జరుగుతూ ఉంటుంది. దానివల్లనే ఎక్కడ దైవ ప్రసక్తి కానీ ఎలాంటి చిహ్నాలు కానీ అంతఃపురంలోనూ ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కడా కనిపించవు. ఎలాంటి సంకట స్థితిలో పడ్డాం మనం? విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకి కోపం అన్న సామెతలో ఉంది పరిస్థితి. సరే, ఎలా జరిగేది అలా జరుగుతుంది. అయినా మన చేతుల్లో ఏముంది? సకల గుణాల రాసి ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే ఈ మహావీరుడైన ప్రభువు దేవుడిని నమ్మని నాస్తికుడవటం దైవలీల కాక మరేమిటి? మీరు వెళ్ళి మీ ఏర్పాట్లలో మీరుండండి, ఆ పైన పైవాడి దయ అన్నాడు మంత్రి. తర్వాత చాలా కొద్ది రోజులకే విజయవర్ధనుడు కోసల రాజ్యం దిశగా మరింత ముందుకు చొచ్చుకు వస్తున్నాడని వేగుల సమాచారం వచ్చింది. చంద్రగుప్తుడి నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడింది. కోసల రాజ్యపు సరిహద్దులలో కాపు కాసి విజయవర్ధనుడిని అక్కడే ఎదుర్కొని రాజ్యంలో కాలు మోపనివ్వకుండా అడ్డుకోవాలనేది యుద్ధ వ్యూహంగా ఎంచబడింది. సైన్యాన్ని సర్వసన్నద్ధంగా ఉంచాలని వీరభద్రుడిని ఆదేశించాడు చంద్రగుప్తుడు. ఇక సంశయిస్తే లాభం లేదని విషయం చంద్రగుప్తుడికి వివరించాడు మంత్రి సహదేవుడు. అంతా విని చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు చంద్రగుప్తుడు. గంభీరంగా మారిపోయిన ఆయన మొహం చూస్తూ అంతా ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి చూడసాగారు. చాలాసేపటి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల పంకించిన చంద్రగుప్తుడు పథకాలు వెంట తెచ్చుకునేందుకు వీరభద్రుడికి అనుమతినిచ్చాడు. అంతవరకు కథ చెప్పిన బేతాళుడు, రాజా, స్వశక్తినే నమ్ముకున్న చంద్రగుప్తుడు అంతకాలం నాస్తికుడిగా గడిపినవాడు, దేవుడిని నమ్మనివాడు, అకస్మాత్తుగా తన నమ్మకాన్ని ఎందుకు సడలించుకున్నాడు? తన నిర్ణయాలు ఎందుకు మార్చుకున్నాడు? హాయిగా ఉన్నప్పుడు దేవుడిని తిట్టి కష్టాలు ముంచుకురాగానే దేవుడా నీవే దిక్కనే చాలా మందిలాగా అతను కపట నాస్తికుడా? పైకి దేవుడు అక్కర్లేదనేంత ధైర్యవంతుడిగా నటించే భయస్థుడా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు సమాధానమిస్తూ, చంద్రగుప్తుడు భయస్థుడు కాడు, బలహీనుడు కాడు, వ్యక్తిగా అతను పరిపూర్ణుడు. అందుకే దైవాన్ని కాదని స్వశక్తిని నమ్ముకున్నాడు. అదే సమయంలో ప్రజల మీద తన నమ్మకాలు రుద్దకుండా వాళ్ల నమ్మకాల్ని గౌరవించాడు. అంటే దేవుడిని నమ్మకపోవడం అన్నది పూర్తిగా తన వ్యక్తిగతమైన అభిప్రాయమని అతడు చెప్పకనే చెప్పాడు. అలాంటి వాడు సైనికుల నమ్మకాన్ని గౌరవించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అదీగాక యుద్ధం అన్నది అతని వ్యక్తిగతమైన వ్యవహారం కాదు, మొత్తం రాజ్యానికి ప్రజలకి సంబంధించిన విషయం. అలాంటి చోట సైనికుల మానసిక స్థైర్యానికి సంబంధించిన విషయంతో తన నమ్మకాన్ని సడలించుకోవడంలో ఎంత విజ్ఞత చూపాడతను. నాస్తికుడైన మహారాజే దాన్ని నమ్మాడంటే అందులో మహిమ ఉన్నదని మరింత నమ్మకంతో రెట్టించిన ఉత్సాహంతో యుద్ధంలో పాల్గొన్న సైన్యం విజయంతో తిరిగి వచ్చిందనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి ఉండదు అని చెప్పాడు. రాజుకు ఆ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.